హాయ్ అండి. నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లమ్మ పట్నాలకైతే వెళ్ళాను కదా అండి. అక్కడైతే ఎల్లమ్మ పట్నం అయితే వర్షిరు. పట్నం స్టార్ట్ అయింది. బైన్లోళ్ళు, శివసత్తులు, హిజ్రాల్స్ అందరైతే తిరుగుతున్నారు పట్నం చుట్టూ. 5 చుట్లు అయితే పట్నం చుట్టూ అయితే తిరగాలండి. బైన్లోళ్ళు పాట పాడుకుంటూ తిరుగుతున్నారు. ఎల్లమ్మ కథ చెప్పుకుంటూ 5 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. చూడండి, మంగళార్తులు, గరికెకుండ ఇవన్నీ పట్టుకొని అయితే పట్నం చుట్టూ తిరుగుతున్నారు. చూడండి, పట్నం అయితే ఎంత బాగా పరిచిరో. వీళ్ళే అండి పెద్దమ్మ వాళ్ళ కొడుకు, కోడలు. ఈయననైతే హిజ్రాయిల్స్ అండి. ఇక్కడ పట్నం దగ్గర ఎలా చేయాలో ఈయననే చెప్తున్నాడు. ఐదు చుట్లు తిరగడం అయితే అయిపోయిందండి. ఇంకా కథ చెప్పడానికి, పట్నం వేయడానికైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకైతే మేనత్తలు అవుతారు. చూడండి, వీళ్ళందరూ అయితే అత్తమ్మలు అవుతారు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే వీళ్ళైతే నన్ను చూసి నవ్వుతుండ్రు. మమ్మల్ని యూట్యూబ్లో పెట్టు అనేసి అనుకుంటూ నవ్వుతున్నారు. చూడండి, పట్నం ఎలా వేశారో. చాలా బాగా అలంకరించారు కదా పట్నాన్ని. వీళ్ళే అండి పెద్దమ్మ వాళ్ళ కొడుకు, కోడలు. ఇక్కడైతే వీళ్ళందరూ అయితే నాకు సిస్టర్స్ అవుతారు. వాళ్ళందరం అయితే ఈ పట్నం వేసేయటానికి కొంచెం సైడ్లోనైతే మాట్లాడుకుంటూ నవ్వుతున్నామండి. చూడండి, ఈయన హిజ్రాయిలే. ఇతనే ఇది ఎలా వేయడమో దాని గురించి అయితే చెప్తున్నాడండి. చూడండి, వేపాకునైతే తీసుకొచ్చిరండి. వేపాకును తీసుకొచ్చి కింద పరిచి చూడండి, బయన్లోళ్ళు అయితే ఈ కథనైతే స్టార్ట్ చేసిర్రు. మేకపిల్లని తీసుకొచ్చిర్రు చూడు, వేపాకు కింద వరిసిర్రు. మేకపిల్లని తీసుకొచ్చిర్రు. ఇక్కడనైతే మా అక్కయ్య వాళ్ళైతే పసుపు కుంకుమ, వచ్చిన వాళ్ళకైతే పసుపు కుంకుమనైతే పెడుతున్నారండి. చూడండి, ఒకరికొకరు పసుపు కుంకుమనైతే పెట్టుకుంటున్నారు. వేపాకు తీసుకొచ్చారు కదా, వేపాకునైతే సర్దుతున్నారు. ఇక్కడ మా మామయ్యనైతే అత్తమ్మలతో అయితే కామెడీగా మాట్లాడుతున్నాడు. ఇది దేనికి, మేకపిల్లకైతే పసుపు కుంకుమనైతే కాళ్ళకు పెట్టేసి ఆ వేపాకు పైననైతే పడుకోబెడతారు.
ఇక్కడైతే బైన్లైనే అందరికీ పసుపు అయితే పెడుతున్నాడు. చూడండి, నుదుట అందరికీ పసుపు బెల్లం అయితే పెడుతున్నాడు. ఇక్కడ మరోవైపు అయితే మేకపిల్లనైతే బొట్లు పెట్టి ఆ వేపాకు పైననైతే పడుకోబెట్టి దానిపైన వేపాకులు ఒక క్లాత్ వేసి బైన్లలో అయితే కథనైతే స్టార్ట్ చేసిరండి. చూడండి, మొత్తం ఒక క్లాత్ కప్పేసిర్రు, గట్టిగా పట్టుకొని ఎల్లమ్మ కథలోని ఒక పాటనైతే పాడుతున్నారు. ఇలా చేసేటప్పుడు మేకపిల్ల కదలకూడదట, కానీ వీళ్ళది మాత్రం మేకపిల్ల కదిలింది. చూడండి, అక్కడ నిల్చొని మేకనైతే గట్టిగా పట్టుకొని ఒక సాంగ్ అయితే పాడుతుండు. చూడండి, ఇలానైతే చేస్తారు మేకపిల్లను. పట్నం ముందర ఇలా వేపాకు పరిచి దానిపైన ఒక క్లాత్తోని కప్పేసి గట్టిగా పట్టుకుంటారు. పట్టుకొని కథనైతే చెప్తారు. చూడండి, పసుపు కూడా జల్లుతుండ్రు. ఆ క్లాత్ పైన పసుపు కూడా చల్లుతుండ్రు. ఇలా చేసేటప్పుడు ఈ మేకపిల్ల కదలకూడదట. చూడండి, అది ఎన్నిసార్లు కదులుతుందో. కదిలింది, ఏకంగా లేచేసింది కూడా. ఇక ఈ మేకపిల్లని పట్నం ముందరనైతే కట్ చేస్తారండి. పసుపు పెట్టిర్రు, ఒక సైడ్కి తీసుకెళ్ళి మేకపిల్లని కట్ చేస్తారు. ఇక్కడైతే డోర్స్ తీయమనేసి ఇక్కడ హిజ్రాయిల్స్ అయితే సాంగ్ అయితే పాడుతున్నారండి. చూడండి, చాలాసేపటికి డోర్ తీసిర్రు. ఇంకా ఇక్కడ ఏముంది, ఇక మా వాళ్ళైతే అందరూ ఇలా కూర్చుండి ఇంట్లో పార్వతులు ఇంకా మా ఇళ్ళ వాళ్ళు అందరైతే ఇలా కూర్చుండి ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారండి. చూడండి, వేప కొమ్మలనైతే ఇంకా తీసుకొచ్చిరండి. వేప కొమ్మలు పార్వతులకు హిజ్రాయిల్స్ పట్టుకోవడానికైతే వాటిని చించుతురు కొమ్మలని. చూడండి, అక్కడైతే మేకపిల్లను కట్ చేసి ఇక మళ్ళీ పట్నం కాడికైతే వచ్చిర్రు. పట్నం కాడికి వచ్చి కథ చెప్పడంతో పార్వతులకైతే దేవుడు వచ్చిందండి. దేవుడైతే తూలుతాండ్రు. బైన్లోళ్ళు చెప్పే కథకి వీళ్ళకైతే హిజ్రాయిల్స్కును పార్వతులకైతే దేవుడు వచ్చింది. చూడండి, చూడండి ఎలా ఎగురుతుండ్రో. చూడండి, కథ చెప్పడం అయిపోయిన తర్వాత
ఈ పట్టణాన్ని అయితే దొక్కుతారట అండి. ఆ పట్టణం మీదనే వీళ్ళందరికైతే దేవుడు వస్తుంది. చూడండి ఎంత ఎంత ఆవేశంతో దేవుడు తూలుతుండ్రో. బయన్లలో చెప్పే కథకి వాళ్ళు వాడే సాంగ్కి ఒకేసారి వీళ్ళందరికైతే దేవుడు వచ్చింది. చూడండి ఈయన కూడా ఇజ్రాయేలే. పట్టణాన్ని అయితే ఎలా దొక్కుతుండ్రో చూడండి. అంత బాగా వేసిరు కదా, ఎంత బాగా అలంకరించారు కదా ఆ పట్నం. అదే పట్నం మీద దేవుడు వచ్చి మొత్తం చిందర వందర చేస్తారండి వాళ్ళు. చూడండి వేపాకులను అయితే ఇలా నోట్లో పెట్టుకొని ఇజ్రాయెల్ అయితే ఎలా దేవుడు తోలుతుండో చూడండి. ఇలా పండగలు చేసుకున్నప్పుడు ఇజ్రాయెల్స్ని పిలుచుకుంటే మంచిదనేసి వీళ్ళైతే పిలుచుకున్నారండి. ఇగో ఈ పింక్ కలరు సారీతో దేవుడు తోలుతుంది చూడు, వాళ్ళదేనండి ఎల్లమ్మ పండగ, పెద్దమ్మ. చూడండి ఇక్కడనైతే బయన్లలో అయితే ఇంకా కథ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మీ కోరిక ఏంటి అనేసి అయితే ఇజ్రాయెల్స్ అడుగుతున్నారు వీళ్ళని. ఒక ½ వరకు వీళ్ళు దేవుడు తూలుతూనే ఉన్నారండి పట్నం పైన. ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే వీళ్ళను అడుగుతుండు, మీ కోరిక ఏంటి అని అయితే వీళ్ళనైతే అడుగుతున్నాడు. అయిపోయిందండి పట్నం.